ఎంతలా అంటే ఈ భూ ప్రకంపనల కారణంగా అక్కడ ఏకంగా సునామీ వచ్చే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఒకసారిగా ఈ భూమి కంపించడంతో అటు స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీళ్లు ఒక్కసారిగా బయటికి తన్నుకొని వచ్చాయి. అయితే ఏకంగా సునామీ హెచ్చరికలు జారీ కావడంతో బ్యాంకాక్ ప్రజలు మొత్తం కూడా ఒకసారిగా అట్టుడికిపోతున్నారు, భయాందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. తాజాగా ఈ 2 సార్లు భూకంపం నమోదవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. బిల్డింగ్ ఒక్కసారిగా షేక్ అయిపోయాయి, నిలిచిన వారు నిలిచినట్టే ఒకసారిగా ఊగిపోయారు. మనం చూస్తున్న విజువల్స్ లో అంతా రోడ్లపైకి చేరుకొని ఎలా గుంపులుగా నిల్చున్నారనేది ఇది ఇంకా భయాందోళన గురి చేస్తుంది. ఎగ్జాక్ట్ గా మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ భారీ భూకంపం రావడంతో అందరూ కూడా భయభ్రాంతిలో ఉన్నారు. ఒక్కసారిగా అందరూ కూడా పరుగులు తీశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో ఏంటి భూకంప తీవ్రత ఏకంగా ఈశాన్య రాష్ట్రాలైనటువంటి భారతదేశంలో కూడా పడినట్టు తెలుస్తోంది. ఇటు ఉత్తరాఖండ్ చమోలీలో కూడా భూకంపం నమోదైనట్టు తెలుస్తోంది. ఉదయాన్నే 5 గంటల 20 నిమిషాల్లో కూడా భూమి కంపించినట్టు తెలుస్తోంది. సో మయన్మార్ లో వచ్చినటువంటి భూకంప తీవ్రత భారతదేశం పైన ఎలా పడింది, అట్ ది సేమ్ టైం ప్రెసెంట్ ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ తీవ్రత తాలూకా ఆ దృశ్యాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇది మాగ్నిట్యూడ్ ఇది 7.7 గా నమోదైంది. అత్యంత భారీ భూకంపం చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా దీని భూకంప కేంద్రం వచ్చేసి మయన్మార్ లోని మయోవా సిటీ, అంటే సెంట్రల్ మయన్మార్ లో దీని భూకంప కేంద్రంగా గుర్తించింది జర్మనీ జియో సైన్సెస్ సెంటర్. మొత్తం మీద భారీ భూకంపం అని చెప్పాలి. దీని ప్రభావం ముఖ్యంగా సెంట్రల్ థాయిలాండ్ పై భారీగా పడిందని చెప్పొచ్చు. బ్యాంకాక్ లో దీని ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. దీంతో ప్రజలంతా కూడా భయాందోళన చెందారు. ఇల్లు కార్యాలయం నుంచి బయటకి పరుగులు తీసి వీధుల్లో గుమిగూడిన పరిస్థితి కనబడుతోంది. థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్ లో ఇవాళ సరిగ్గా అక్కడి లోకల్ టైం 1:20 అంటే సరిగ్గా మనకి ఇక్కడ 12 గంటలకు ఆ టైంలో భారీ భూకంపం అయితే సంభవించింది. ఈ భూకంపం మీకు ఇందాక చెప్పాను, రిక్టర్ స్కేల్ పై 7.7 మాగ్నిట్యూడ్, అంటే ఇది అత్యంత భారీ భూకంపం అనే చెప్పాలి. సాధారణంగా 7 దాటితే అది భారీ భూకంపంగానే పరిగణించాల్సి వస్తుంది. సో దీని తీవ్రత ఎక్కువగానే ఉంది. దాదాపు 5 నిమిషాల పైగా ఈ ప్రకంపనలు కొనసాగినట్టుగా చెప్తున్నారు. ఈ ఘటనతో ఒకసారిగా బ్యాంకాక్ నగరంలో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇల్లు కార్యాలయం నుంచి బయటికి తీశారు. ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగిందని మాత్రం ఇంకా ఇప్పటికీ అఫీషియల్ గా అయితే సమాచారం అయితే అందాల్సి ఉంది. బ్యాంకాక్ లాంటి జనసమర్థం ఎక్కువగా ఉండే ఈ నగరంలో భూకంపం సంభవించడం అయితే నిజంగా ఇది ఒక రేర్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. థాయిలాండ్ భూగర్భ శాస్త్రవేత్తలు ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించే పనిలో కూడా నిమగ్నమయ్యారు. ఇనిషియల్ గా ఇప్పుడున్న సమాచారం ప్రకారం సముద్ర తీరానికి సమీపంలోని ఫలకాల కదలికల వల్ల ఈ భూమి కంపించి ఉంటుందని చెప్తున్నారు. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి. ప్రధానంగా సెంట్రల్ మయన్మార్ లో దీని భూకంప కేంద్రంగా అయితే జర్మనీ చెప్తోంది. థాయిలాండ్ ప్రభుత్వం అయితే వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అత్యవసర సేవల బృందాలు, అట్లాగే ఫైర్ ఫైటర్స్, ఇక వైద్య బృందాలు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రస్తుతం సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద దీని ప్రభావం అటు ఈశాన్య రాష్ట్రాలపై, భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలపై కూడా పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. భూమి ఒకసారి కంపించింది, తీవ్రమైన ప్రకంపనలు చెప్పాలి. ఇది 7.7 అంటే మామూలు విషయం కాదు. సో అంటే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే భూకంప తీవ్రత అనేది ఆ భూమి లోపల ఫలకాల మధ్య తేడా వచ్చినప్పుడు, కదలికలు వచ్చినప్పుడు జరిగే భూకంపాలు సాధారణంగా ఇంతే తీవ్రత ఉంటాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో మొత్తం మీద అంటే సముద్రం అంతర్భాగంలో కూడా భూమి పొరల్లో కదలికల్లో వచ్చే తేడాల వల్ల కూడా సాధారణంగా జరుగుతుంది. కానీ ఇది సముద్రంలో దీని భూకంప కేంద్రం విజువల్స్ నేను చూపిస్తున్నాను ఆర్టీవీ స్క్రీన్ పైన. మీరు చూస్తుంటే కనుక బహుళ అంతస్తుల బిల్డింగ్ల నుంచి, ఆపై ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి, పైన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ నుంచి వాటర్ ఒక్కసారిగా కింద పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ కొన్ని మల్టిపుల్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ పై నుంచి వాటర్ ఒక్కసారి కింద పడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ భూకంప కేంద్రం కేవలం 10 కిలోమీటర్ల లోతులో, భూమి లోతులో ఈ యొక్క భూకంప కేంద్రం నమోదవడంతోనే కొంత పెద్ద ఎత్తున దీని ఎఫెక్ట్ కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం రిక్టర్ స్కేల్ పైన 7.7 తీవ్రతతో నమోదైంది, 2 సార్లు నమోదైంది. కాబట్టి కొంత భయాందోళన చెందుతున్నారు. దీని హెచ్చరికలు ఏకంగా సునామీ వస్తుందని ఒక అంచనా కూడా వేస్తున్నారు. ఆ ట్యాంక్ పై నుంచి, ఓవర్ హెడ్ ట్యాంక్ పై నుంచి వాటర్ పడుతున్న దృశ్యాలను చూస్తున్నాం. మరోవైపుగా ఆగి ఉన్నటువంటి ఒకసారి చూడండి, అక్కడ ఒక బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఒక బిల్డింగ్ అయితే ఏకంగా కుప్పకూలిపోయింది. రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు. కారులో నుంచి ఒక విజువల్ తీస్తున్నారు. నిర్మాణంలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. అంతటి తీవ్రత నమోదైంది. ఒకసారిగా బిల్డింగ్ అలా ఊగిపోవడం, నిర్మాణంలో బిల్డింగ్ కుప్పకూలిపోవడం, ఇలా అనేక సంఘటనలు చోటు చేసుకున్న ఇంకా ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో బిల్డింగ్ పైనుంచి వాటర్ పడడం, బిల్డింగ్ కుప్పకూలిపోవడం, ఉన్న చోట ఉన్నట్టుగానే ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఒక్కసారిగా ఊగిపోవడం, బ్రిడ్జిలు అలా ఊగడం, బిల్డింగ్స్ అన్ని ఒక్కసారిగా ఒకవైపుగా వంగిపోవడం, ఇలా చాలా డేంజరస్ సినారియో కనిపించింది ఒకసారిగా. సో సెంట్రల్ మయన్మార్ లో జరిగినటువంటి భూకంపం సంబంధించి అప్డేట్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే
ఉన్నవారు ఉన్నట్టుగానే ఒక్కసారిగా ఊగిపోవడం, బిల్డింగ్లు కుప్పకూలిపోవడం, బిల్డింగ్ పై నుంచి వాటర్ పడిపోయేలా చాలా రేర్ సిచ్యువేషన్స్లో ఇంత స్థాయిలో ప్రమాదం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రమాదానికి సంబంధించి ఏకంగా సునామీ వచ్చే అవకాశం కూడా ఉందంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో సెంట్రల్ మయన్మార్లో 7.7 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. ఇది మరింతగా మరోసారి కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జర్మనీస్ జియో సైన్సెస్ సంబంధించినటువంటి అధికారులు దీన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు నమోదైంది. మొదట 11:50 సమయంలో 7.0గా తీవ్రతగా ఈ యొక్క భూకంపం నమోదైతే మళ్ళీ 12:02 సమయంలో మరోసారి భూకంపం నమోదైంది. అప్పుడు 7.7 తీవ్రతతో భూమి కంపించింది. సో ప్రజెంట్ మీరు ఆ దృశ్యాలను చూడొచ్చు. బిల్డింగ్ కుప్పకూలిపోతున్న దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ఎర్త్క్వేక్ కారణంగా ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. ఇందాకనే మీకు చెప్పాను, ఉదయాన్నే 5:25 సమయంలో ఇటు ఇండియాలో కూడా 3.2 తీవ్రతతో ఉత్తరాఖండ్ చమోలిలో ఈ యొక్క భూకంపం కూడా నమోదైనట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి అఫీషియల్గా అధికారులు నిర్ధారించారు. ఇంకా ఈశాన్య రాష్ట్రాలపైన చాలా పెను ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. మయన్మార్లో భూకంపం ఒక్కసారిగా ప్రజల్ని భయాందోళన గురిచేసింది. ఇప్పటివరకు